దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తుదామా? రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచుదామా? దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం ఈ రాత్రికాల సమయంలో మన మధ్యను బహుగా మహిమపరచబడునుగాక. ప్రేమతో నాకు ఇచ్చి అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లిస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహోదరులు రవిప్రకాష్ గారికి, అలాగే బెన్నీ లోకేష్ గారికి, హోసన్నా గాడ్ చర్చ్ పరిచర్యలకు చూడనై వేదికను అలంకరించిన దైవజనులకు, పక్కన సేవకులకు, చేరవచ్చిన మీ అందరికీ ఈ సేనామంలో నిండా వందనాలు చెల్లిస్తున్నాను. వాస్తవానికి ఈరోజు మా చర్చిలో యాక్చువల్ క్రిస్మస్. నా చిన్నప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఇదే రోజు జరుగుతుంది. కానీ ఏప్రిల్లో నేను అడిగిన ఆ డేట్ అడిగినప్పుడు నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ఎవరైనా 10 రోజుల ముందు చెప్తారు, 20 రోజుల ముందు చెప్తారు. అన్ని నెలల ముందు ఒక సేవకుడు సభల కోసం సిద్ధపడుతున్నాడంటే ఆ కసి ఎలాగుందో మీరు అర్థం చేసుకో, తృష్ణ ఎలాగుందో, ఆ తపన ఎలాగుందో అర్థం చేసుకుని, సర్లే చిన్నప్పటి నుంచి చెప్తున్నాం కదని ఇలాంటి కార్యక్రమాల కోసం మా నాన్న మీద కొంచెం కోపగించినప్పటికీ కూడా డిసెంబర్ 6వ తారీఖుని క్రిస్మస్ని జాగ్రత్త అక్కడ తేల్చేసి నేను ఇచ్చిన డేట్లు ప్రతి డేట్ వెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఆ సేవకునికి ఇచ్చిన మనస్సుని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి మధ్యలో నాకు వారు ఏమాత్రం కాల్ చేయలేదు. ఎందుకు కాల్ చేయలేదంటే, మధ్యలో వారికి నాకు మధ్యలో కుటుంబం ఉంది. మా తమ్ముడు అక్కడ జేమ్స్ గారి కుటుంబం, అక్కడ రమ్య గారి కుటుంబం, మరి ఎప్పుడు నాకు జ్ఞాపకం చేస్తూ నాతో ఎక్కువ విషయంలో టచ్లో ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మా ప్రియులు ఎఫ్ఎం సౌండ్స్ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలుస్తూ, ఆర్కెస్ట్రా వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, ఇది ఆనంద మాసం అని ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ వింటున్నాను. నేను ఎక్కువగా కూడా క్రిస్మస్ సభలు, క్రిస్మస్ జరుగుతున్నాయి. అయితే ఈరోజు నాకు క్రిస్మస్ వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. అసలు దేనికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణాలు, అనేకమైన కారణాలు దేవుని యొక్క వాక్యాలు గ్రంథస్థం చేయబడ్డాయి. ఒక ఫ్రెంచ్ కవి తన పుస్తకంలో ఈ మాట రాశాడు. ఆయన ఏమని రాశాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సినంత అవసరత ఏమిటి, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకం యొక్క అవసరత ఏమిటి, ఏమిస్తే అందరు అవసరతలు తీరిపోతాయి, ఏమిస్తే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, చింతలేని వారుగా ఉంటారు అని రాస్తూ అతని కింద అంటాడు, ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ మనీ, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ ఎ బిలియనీర్. ధనం మీదం జగత్ అయి ఉంటే, ధనం వల్ల ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చబడి ఉంటే, దేవుడు ఒక పేదవాడుగా పుట్టేవాడు కాదు, ఓ ధనవంతుడిగా పుట్టేవాడు అని రాస్తాడు. కింద అంటాడు, ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ మనీ, మెడిసిన్, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ ఎ డాక్టర్ అని రాస్తాడు. అంటే ఈ లోకంలో అందరి అవసరతలు వైద్యో నారాయణో హరి అయి ఉంటే, వైద్యం వల్ల అందరి అవసరతలు తీరిగిపోతే, దేవుడు ఒక వైద్యుడిగా పుట్టేవాడు అని రాస్తాడు. మూడోదిగా ఆయన రాస్తాడు కదా, ఇఫ్ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ బీన్ టెక్నాలజీ, గాడ్ వుడ్ హ్యావ్ బోర్న్ యాజ్ ఎ సైంటిస్ట్ అని రాస్తాడు. అంటే ఈ లోకల్ అందరి అవసరతలు సాంకేతిక పరంగా తీరిపోతే, అందరి అవసరతలు టెక్నికల్గా తీరికపోతే, దేవుడు ఒక సైంటిస్ట్గా పుట్టేవాడు అని రాస్తాడు. మరేం కావాలి? ఒక ఎంటర్టైన్మెంట్, సరదా కావాలంటే దేవుడు ఒక కామెడీ పీస్గా పుట్టేవాడు, దేవుడు ఒక జాదుగర్ ఆనందంలో పుట్టేవాడు. మరి ఎవరికి మనుషులు కావాల్సింది టెక్నాలజీ కాదు, మనుషులు కావాల్సింది మరి ఏం కావాలి అని అంటే అతను రాస్తాడు, the greatest need of the world had been salvation, that's why God had born as a savior అని రాస్తాడు. ఈ లోకంలో అందరి అవసరతలు తీర్చబడాలంటే మనిషికి రక్షణ కావాలి, అందుకే దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అని అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మనిషికి ఏం కావాలట? రక్షణ కావాలి. నువ్వు సెల్ ఫోన్ కొనగలవు,
మందులు కొనగలవు, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కొనగలవు, కానీ రక్షణ కొనలేం, వెలపెట్టి కొనలేం. అందుకే దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. సంగమా, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కొందరు దర్శించబడ్డారు. ఎవరెవరు దర్శించబడ్డారు అని అంటే, జకర్యా దర్శించబడ్డాడు. ఎవరెవరు దర్శించబడ్డారంటే, గర్భములోని శిశువును చూడగానే ఆనందంతో గంతులు వేసేటట్ట ఒక కుర్రాడు కడుపులో ఉన్నాడట. బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళ అమ్మగారు దర్శించబడ్డారు. మరియా దర్శించబడింది. యోసేపు దర్శించబడ్డాడు. ఈవెన్ సుమయోను అనబడిన మహాసేవకుడు కూడా దర్శించబడ్డాడు. గొర్రెల కాపర్లు కూడా దర్శించబడ్డారు. కానీ ఏ ఒక్కరికి కూడా దర్శించబడినప్పుడు నీకు మహిమ కలుగును గాక అని దేవుడు ప్రకటన చేయలేదు. ఒక్క గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ హస్ బీన్ సరౌండెడ్, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అని వ్రాయబడుతుంది. ఈరోజు నా ప్రసంగాంశంలో అసలు గొర్రెల కాపర్లు అందరిలాగా దర్శించి వెళ్ళిపోవచ్చుగా, జ్ఞానులకు దర్శించినట్లు చిన్న హింట్ ఇస్తే వెళ్ళిపోవచ్చుగా. జ్ఞానులకేమో నక్షత్రం చెప్పి పంపించేశాడు, గొర్రెల కాపర్లకు మాత్రం క్లియర్గా ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎందుకు, ఏ రకంగా అని క్లియర్గా చెప్పాడు. చెప్తే అక్కడ వదిలేలే, చెప్పేసి మహిమ వారు చుట్టూ ప్రకాశించిందంట. ఈరోజు నా ప్రసంగాంశంలో అసలు ఎందుకు గొర్రెల కాపర్లకు మాత్రమే ఈ క్రిస్మస్ మహిమ కలిగిందో వాక్యానుసారంగా ఒక 4 సంగతులు చెప్పాలి అని ఆశపడుతున్నాను. సిద్ధపడండి. ఒకసారి 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి వండర్ఫుల్. ఒకసారి మరొక పర్యాయం చెబుదాం. హల్లెలూయా. నా ప్రశ్న అర్థమైంది. అందరూ కామన్గా చెప్పబడిన వారు, ఒక్క గొర్రెల కాపర్లకు మాత్రమే మహిమ వారు చుట్టూ ఆవరించిందంట. ఈరోజు వారు పొందుకున్న అదే మహిమ సమాజమా నీవు నేను కూడా పొందడమే దేవునికి చిత్తము అయ్యింది. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ కేకుల కోసం ఏర్పాటు చేసేది కాదు. క్రిస్మస్ క్యాండిల్ కొరకు ఏర్పాటు చేసేది కాదు. క్రిస్మస్ క్రొత్త బట్టల కొరకు ఏర్పాటు చేసేది కాదు. క్రిస్మస్ ఓ ఆచారంగా వ్యవహరించబడేది కాదు. క్రిస్మస్ ఫలానా సంఘం ఇంత పెద్ద సంఘమా అని పబ్లిక్ చూపించుకోవడం కోసం కాదు ఏర్పాటు చేసింది. ఈ క్రిస్మస్ ఎందుకు ఏర్పాటు చేసి చెప్పిన, మనిషి పాపము చేసి, సంఘం ఆలకించాలి, మనిషి పాపము చేసి దేవుని మహిమను కోల్పోగా ఆ మహిమ చేత మరలా నింపడానికి ఇష్టపడేదే, మరలా ఇష్టపడడానికి, మరలా మహిమ చేత మనల్ని నింపేదే ఒక మార్గదర్శకత్వం, ఒక దారి ఎవరంటే ఈరోజు మనందరం ఆచరిస్తున్న క్రిస్మస్ అనబడిన కూడిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మరమును అర్థం చేసుకోకుండా ఇది మహిమ కోసం కాదు, కేవలం మంచి బట్టల కోసం మాత్రమే అనుకున్నంత వరకు ఇది నీకు పండుగ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఎలాగెలాగా ఈ పండుగ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. కానీ ఇది నాకు సంబంధించిన మహిమ, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మహిమ చేత నింపబడ్డానికి వచ్చిన మహానుభావుడానికి అర్థం చేసుకుంటే ప్రతిరోజు నువ్వు దేవుల్లో ఆనందిస్తూ ఉంటావు. రక్షణానందాన్ని ప్రతి క్షణము మనము అనుభవిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు మహిమ గొర్రెల కాపర్లు పొందుకున్నారు. ఎలాగ పొందుకున్నారు, ఏం చేస్తే వారు పొందుకున్నారు, వారిలో గుణాలు ఏంటో ఒక 4 సంగతులు చెప్తాను. మీరు చక్కగా పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకున్న అక్కడ రాయండి. ఇలాంటి పాంప్లెట్లు వెనకాలన్నా అది రాయండి. చక్కగా ధ్యానం చేస్తూ మనందరూ దేవునికి వాక్యాన్ని నేర్చుకుందాం. నిద్రపోతున్న వారందరూ హల్లెలూయా. లేదు జస్ట్ ఇక్కడ ఏదో అనిపిస్తుందంట, ఇలాగ ఇస్తారంతే. ఎవరు లే చెప్పలేదు. నాకైతే మొత్తానికి కనబడలేదు. మీరు చెప్పారు కొంపది చెట్టి చూసారా, చెప్పలేదంట. రండి చూపిస్తాను రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ చదవండి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము ఇలాగ ఆరంభిస్తూ ఉంది. ఎలాగ ఆరంభిస్తుందంటే ప్రభు మహిమ వారు చుట్టూ ఆవరించింది అని బైబిల్లో ఉంది. దయచేసి మీ తలపైకి ఎత్తాలి.
పిల్లలు మీరు గమనించండి, యేసు ప్రభు చనిపోయి ఆ అరిమత యోసేపు సమాధిలో పెట్టబడిన తర్వాత 3వ దినాన ఆయన పైకి లేచాడట. మరీ వెళ్ళి ఆయన ముట్టుకున్నప్పుడు, అమ్మా నేను ముట్టుకోకు, నేను ఇంకా పరలోక మహిమలు ఇంకా పాలు పంపులు పొందలేదు అన్నాడు ఆయన. పరలోకానికి ఇంకా వెళ్ళలేదు అన్నాడు ఆయన. అంటే అప్పటికి ఇంకా మహిమ ఇంకా దిగలేదు, అప్పటికి ఇంకా పాపమును భరించేంత మహిమ ఇంకా భూమి మీదకే దిగలేదు. ద డోర్స్ ఆఫ్ హెవెన్ హాస్ బీన్ షట్ అవుట్ ఫర్ ద గ్లోరీ. దేవుని మహిమ భూమి మీద దిగడానికి దేవుని ఆకాశపు ద్వారం మూత వేయబడింది. ఎంత దారుణం చూడండి, వీళ్ళెవ్వరికీ లేని మహిమ, ఈ భూలోకమే రుచి చూడని మహిమ ఎవరికి దక్కిందో చెప్పన? గొర్రెల కాపరులకి మహిమ దక్కిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఎంత స్పెషాలిటీ ఏంటి? ఇంతటి బీభత్సమైన మహిమ వీరు ఎలాగో పొందుకున్నారు. ఇలాంటి మహిమ మనము కూడా పొందాలంటే ఏం చేయాలి? ఈ పండుగ మనకి మహిమోన్నత క్రిస్మస్గా మార్చబడునుగాక. అలాగూ జరగాలంటే గొర్రెల కాపర్లో ఒక 4 లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాలు మీ కళ్ళ ముందు ఉంచి నా వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. చూడండి, మనం చదువుబడిన లేఖన భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు అన్నది కానీ అందరూ, ఇలా చూడాలి, కొందరు అన్నారు కానీ అందరూ. ఈ కొందరు ఎవరు అని అంటే, మీ సంఘాల్లో మొదట పుట్టిన ఆ కోడి పిల్లని పట్టుకొస్తారు. మరి పాస్టర్ గారు కోళ్ళు మేపుకుంటూ కూర్చుంటారా? పాస్టర్ గారు కోళ్ళ పారమండని పెట్టుకుంటారా? నాటుకోళ్ళ పారమని పెట్టుకోరు కదా. అప్పుడు ఏం చేస్తారు? సంఘంలో, అమ్మ నువ్వు ఉంచుకొని దీన్ని జాగ్రత్తగా పెంచమ్మా. మన సభలు జరిగినప్పుడు పెద్దయ్య గారు వస్తారు కదా, మన ఆత్మీయ తండ్రి వస్తాడు కదా, అప్పుడు కోడిని కోసేద్ది కానీ అని చెప్పి ఏమిస్తారు సేవకులు? పక్కన ఎవరో ఇంటి పక్కన ఆమెకి ఇస్తారు. అలాగే అప్పుడు కూడా వారు ఎక్కువగా ప్రథమ ఫలాలు తీసుకొచ్చేసేవారు. అనేకమైన బలులు, మొక్కుబళ్ళు పట్టుకొచ్చేవారు. దాంతో ప్రధాన యాజకులు అందరూ వాటిని మేపలేక ప్రత్యేకంగా యెరూషలేములో నుండి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిగ్దాలు అనగా మందల గోపురం అనే ప్రాంతానికి దీన్ని తీసుకువెళ్ళి అక్కడ కొందరి చేత వీరు ఏం చేస్తారంటే, బలికి అనుకూలంగా, బలికి ఎంత బరువు ఉండాలో, బలికి ఎంత సైజు ఉండాలో, బలికి వృషణములు నలగనిదిగా, చీమిడి రానిదిగా, పళ్ళు ఓడనిదిగా, ఎముకలు విరగనిదిగా, ఎక్కడ కురుపులు లేనివిగా, కుర్రిప్పిగా లేనిదిగా, మచ్చైన డాగైన డంబమైన లేని ఒక మందల గోపురముగా దీన్ని పెంచాలని చెప్పి ప్రత్యేకంగా ఆలయం కోసం కొందరు గొర్రెల కాపర్లో ఇక గొర్రె పిల్లల్ని మేపుతూ ఉంటారు. ఇవి తినడానికి కాదు, అమ్మడానికి, అంతకంటే కాదు. ఈ మందలు ఎందుకు అనుకున్నారు? కేవలం ప్రజల పక్షమున విజ్ఞాపన చేయడానికి, ప్రజల పక్షమున అర్పించబడ్డానికి, ప్రజల దోషములో, ఈ పాపముల మీద, ప్రజల దోషములో ఈ గొర్రె పిల్లల మీద వారి చేతులు ఆపాదించబడ్డానికి మాత్రమే, దేవునికి బలర్పించడానికి మాత్రమే ప్రతిష్ఠితమైన గొర్రెల మందలను ఎవరు తయారు చేస్తారంటే ఈ గొర్రెల కాపర్లు తయారు చేస్తారు. అర్థమైందా? అందుకే పొత్తి గుట్టలతో చుట్టబడిన వాడు పశువుల పాకలో పెట్టి తొట్టిలో పండబెట్టాలి. ఎందుకు చెప్పాడంటే సేమ్ అలాగే చేస్తారు వాళ్ళు కూడా. మీరు తెలుసా, కొన్ని అన్ని ఆచారంలో ఒక దేవత దగ్గర, ఏ దేవత అయినా సరే, బలి ఆ నరికినప్పుడు ఆ కత్తిని చుట్టేస్తారు. అది మామూలుగా పబ్లిక్గా పెట్టరు, చుడుతూ కత్తిని చుడతా ఉంటారు. సరిగ్గా యేసు ప్రభుని కూడా చిన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు చుట్టారు అంటే అర్థం చెప్పనా, అవి దేవునికి అనుకూలమైన బలి అన్న సంగతి వీళ్ళకి బాగా తెలుసు. ఈ ముక్క వీళ్ళకి పంటే బాగా మరెవ్వరికి అర్థం కాదు కాబట్టి దూత వీళ్ళకి పొత్తిగుడ్డల కోసం చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను పొత్తిగుడ్డలు అంటే చెప్పానంటే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సిగ్గుపడిపోయి ఎలాగైనా ఇట్టర్ బాబు గారికి మాట్లాడటం రాదు అంటారు. మరి ఏం చేద్దాం? నీకు నిజంగా అది తెలుసుకోవాలనుకుంటే తర్వాత దాన్ని కలవండి, ఖచ్చితంగా చెప్తాను. ఏమ్మా, సహోదర భావంతో, ఏమ్మా, ఒక అన్నలాగో బిడ్డలాగో ఆ విషయం చెప్తాను. ఇప్పుడు మా ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్గా ఆ మాట మాత్రం చెప్పాలని నేను ఇష్టపడట్లే. ఈ పొత్తిగుడ్డను చుట్టినటువంటిది ఎవరండి అంటే దేవునికి అర్పించబడబోవు బలి. వీళ్ళు ఎవరిలో
దేవుని కొరకు బలర్పించే ఆ గొర్రె పిల్లల్ని పెంచేవారు కాబట్టి ప్రభు వీళ్ళను మాత్రమే దర్శించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కాదు మన ప్రసంగం ఇవ్వాల, అది కాదు మన ప్రసంగం ఇవ్వాల. అది దర్శించాడు కాబట్టి ఉద్దేశం. జకర్యా దర్శించబడ్డాడు, సిమియోను దర్శించబడ్డాడు, మరియమ్మ గారు దర్శించబడింది, యోసేపు ఇంట్లో. కానీ విశేషం అంతా ఎక్కడుందో చెప్పనా? ఆ కింద దేవుని దర్శనంతో పాటు మహిమ కూడా దిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆ మహిమ వారికి ఎందుకు దక్కిందో ఒక 4 సంగతులు చెప్తాను. వాక్యం మీద మీరు చిత్తగించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అట్టి మహిమ నేటి మనందరి మీద దిగాలి అంటే ఏం చేయాలి? లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో 2 గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను తలపైకి ఎత్తండి. ఇదిగో వాక్యం చెబుతుంది, అయ్యా వారు ఎందుకు మహిమ చేత నింపబడ్డారు? అయ్యా అందరిలాగే సిమియోను కంటే గొప్పవారు కాదు కదా, మరియమ్మ గారి కంటే గొప్పవారు కాదు కదా, యోసేపు కంటే గొప్పవారు కాదు కదా. మాటలో యోసేపు అంటే ఎవరికి సార్? నా కొడుకు పేరు పెట్టే హక్కు నాకొక్కడితే, మా నాన్నకు కూడా చెందదు. అది మా నాన్న వచ్చి ఇంకో పేరు చెప్పడు వద్దు అన్నాను. నేను చచ్చినట్టు నేను ఏం పేరు చెప్పానో అదే పేరు. ఎందుకని? నా రక్తమాడు, నా కొడుకు, నా వంశం, నాది గొడవ. దాని మీద పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది? నా మీద. ఇప్పుడు యేసు ప్రభుకి పేరు పెట్టే భాగ్యం ఎవరికి దక్కింది? యోసేపుకి దక్కింది. మరి అది గొప్పవాడు కాదా? ఎంత గొప్పోడికి దక్కింది అంటే పోలే అనుకున్నాం. ఎవరికి లేని దక్కింది, ఎవరికి లేని మహిమ వీళ్ళకి మాత్రమే దక్కింది. గల కారణం ఏంటంటే లూకా భక్తుడు ఎంత తెలివిగా రాసినాడు చూడండి. మీరు ఎప్పుడు కూడా సరే చర్చ్ పాస్టర్లు జ్ఞాపకం పెట్టుకోండి, క్రిస్మస్కి క్విజులు పెడతారు కదా, ఎక్కువ లూకా మీద పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరికంటే లూకా చాలా తెలివిగా రాశాడు, లోతైన మర్మాలు రాసుకుంటూ వచ్చాడు. ఏంటంటే అది విషయం ఏంటంటే ఎందుకు వాళ్ళు దేవుని మహిమను వారు చూడగలిగారంటే వాళ్ళు రాత్రివేళ కూడా మెలకువగా ఉండేటువంటి వారు. మీరు గమనించండి, నైట్ డ్యూటీలు నర్సులు చేస్తారా? ఎవరైనా ఉన్నారా నైట్ డ్యూటీలో? ఉన్నారు. నాకు తెలిసి 1 గంట దాకా మెలకుగా ఉంటారు, 1 గంటన్నరకి సరదాగా కూర్చుంటారు, 2 గంటలకల్లా నిద్రపోతారు. ఎందుకని ఆ సమయంలో ఏ పేషెంటు రాడు, ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనం ఏదో మందులు ఇచ్చేసి పడుకోబెట్టాం కాబట్టి వాస్తవానికి వాళ్ళు ఏం చేయాలి? నైట్ డ్యూటీ చేయాలి. కానీ నైట్ డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తారు? అప్పటికే ఓ కునుకు లాగుతారు. మొత్తం నిద్రపోరు కానీ తప్పదు, ఓ కునుకు లాగుతారు. వాచ్మెన్లు ఉన్నారా? వాస్తవ వ్యక్తి ఏం చేయాలి? రాత్రంతా కళ్ళు కొవ్వొత్తులు పెట్టుకుని ఇలా సోతా ఉండాలి. కానీ ఏం చేస్తారు ఆయన పక్కన శుభ్రంగా ఒక్కోటి. మీకు ట్రాక్ మ్యాన్ దగ్గర గేట్ మ్యాన్ తెలుసా? మీకు రైల్వే ట్రాక్ దగ్గర గేట్ మ్యాన్ అంటారు కదా, సేమ్ ఆయనకంతే నైట్ డ్యూటీ అంటాడు. లోపల ఒక దిండు ఉంటుంది, దానికి ఎంతకని ఒక పొరుపు ఉంటుంది, లేకపోతే ఒక సాప ఉంటుంది, ఒక దుప్పటి ఉంటుంది, ఒక కొవ్వొత్తులు వెలిగించడానికి ఏదోటి ఉంటుంది. ఆయన కూడా ఏం చేస్తారంటే ఒకటి నిద్ర వేసేస్తాడు. రాత్రికాల సమయంలో పెట్రోల్ అని చెప్పి కారు మీద పోలీసులు వెళ్తారు. ఎవరన్నా అసంఖ్యంగా తిరుగుతున్నారేమో, ఎక్కడన్నా గుమ్ముకూడదని చెప్పి పోలీసులు మొత్తం తిరిగి ఒక రౌండ్ వేసి 12 అవగానే ఏదో చెట్టు కింద కారు ఆపేసేసి ఏసీ ఆన్ చేసుకుని ఫుల్గా అల్ల కూడా. నేను చెప్పిన వీళ్ళు ఎవరు కూడా మెలకువగా రాత్రికాల సమయంలో ఉండాల్సిన వారే కానీ ఉండరు. ఇంకో మాట, ఏటీఎం దగ్గర వాచ్మెన్ గమనించారా మీరు? చూడండి ఒకసారి, ఈజీగా పడుకున్నాడు. ఎవరో ఎందుకని పెట్రోల్ ఉన్నసారి 24 hours పెట్రోల్ ఉండాలి. నేను రాత్రికాల సమయం ఇంటికి వెళ్ళిపోవడం తెగ పెద్ద చేత ఎందుకు అనుకున్నారు? వాళ్ళు తొలిపేసేసుకుంటారండి. ఇంకీ ఈయన్ని సేపు కొట్టినా తీయడు, వెళ్ళి పొలం డబా కొడితే సింపుల్గా అంటాడు కట్టేశాను అంటాడు. మరి కట్టేసి కూడా అక్కడ ఎందుకు చెప్పండి ఒకసారి. కట్టేసి మొత్తం కట్టేసి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చుగా. కట్టడో నిద్ర ఏవో 100 రూపాయలు కొట్టించుకుంటాడు. ఇది మా యదవ బిళ్ళ పీట అని చెప్పి అందరూ నిద్రపోయాళ్ళే.
అందరూ పడుకునే వాళ్ళే. కనీసం 2 గంటలు పడుకుని 6 గంటల దాకా ఒక్కొక్క నిద్ర ఒక్కొక్కనికి వేసేసి ఇంటికి వెళ్ళి పడుకున్న వాళ్ళే. ఆమె గమనించండి, ఇంతమంది నిద్రపోతున్నా ఏ తోడేలు వచ్చి నా మందను తీసుకెళ్ళిపోతాదో, ఏ చిరతపులు వచ్చి ఈ బలి కోసం దేవునికి బలిగా అర్పించే దీన్ని గాయపరుస్తుందో, ఏక తోడేలు వచ్చి ఏ సింహం వచ్చి అమాంతం ఈ గొర్రెపిల్ల పీక పిసికెత్తదో అని చెప్పి 24 గంటలు రాత్రికాల సమయంలో నిద్రాభారం ఉన్నా, మరొక మంచున్నా, మరొక చీకటున్నా అన్నీ ఉన్నప్పటికీ కూడా వారు మెలకువగా ఉండి కడు జాగ్రత్తగా ఉండే ఆ మెలకువ జీవితం కలిగిన గొర్రెల కాపరులకు దర్శనంతో పాటు బోనస్గా దేవుని మహిమను కూడా అనుగ్రహించాడు దేవుడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందు మూలముగా యావత్ మంది ప్రజలకు తెలియజేయమన్నదేమనగా, ఇటు మహిమ చేత నువ్వు నింపబడాలంటే, ఇటు దర్శనము చేత నువ్వు నింపబడాలంటే, ఇటు దేవుడు తరతరాలుగా మానవులకి ఇవ్వాలని ఆశపడుతున్న ఇటు మహిమ చేత మనందరం నింపబడాలంటే నేటి సమాజానికి ఉండాల్సిన ఓ మంచి గుణమేంటి చెప్పన, మెల్లకువగలిగిన వారముగా మనందరము ఉండాలి. దేవునికి స్తోత్రం. యుద్ధం జరుగుతుందంట. 900 ఇనుప రథములు ఉన్నాయంట. ఎవరతను చెప్తారు కదా, చెప్పరాయి. 900 ఇనుప రథములు కలిగిన వ్యక్తి ఎవరంటే సీసెరా. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది సీసెరా. ఈ వ్యక్తి అక్కడ యుద్ధం జరుగుతుందంట. పారిపోయి యాయేలు అనబడి ఒక లేడీ కూడానికి వెళ్ళి ఫుల్గా పడుకున్నాడంట. అసలు ఓ పక్క యుద్ధం జరుగుతుంది, ఎవరికైనా నిద్ర పడుతుందా? ఎందుకండి, రేపొద్దు మీ సీటు లేని షుగరు వచ్చేస్తుంది, లేని బీపీ అలా పెరిగిపోతుంది. మీ అమ్మ వెళ్ళాలా అంటారు. రేపొద్దున ఇచ్చే ఫ్రస్ట్రేషను ఈ రాత్రికి మొదలెడతారు. రేపొద్దున్న స్పందన సీటు కట్టాల్సిన మనకే ఎంత కంగారంటే, దేశం పోతుందా, తన భార్యలను తీసుకెళ్ళిపోతారా, బిడ్డలను తీసుకెళ్ళిపోతారా, దేశం పోబోతుంటే ఎవరికైనా నిద్ర పడుతుంది? అసలు అయ్యగారికి పట్టేసింది. అతనికి లేని మెలకువ జీవితం బట్టి యాయేలు సైలెంట్గా వచ్చిందంట. ఓ వాసం మిగి తీసుకుందంట. సుత్తి కొట్టే దెబ్బకి ఇటు పక్క నుంచి ఇలా బయటకు వచ్చేసిందంట. వాళ్ళ కారణం అని చెప్పనా, సిసేరా ఏ తప్పు చేయలేదు, సిసేరా ఏ పాపము చేయలేదు, అయినా చనిపోయాడు. గల కారణం అని చెప్పనా, మెలకువ లేనితనం. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే, కాబట్టి రాత్రికాల సమయంలో నిద్రపోకూడదు అనుకుంటున్నారు కదా. నేను చెబుతున్న మెలకువ అదే. కానీ వాక్యానుసారంగా మనం కలిగి ఉండాల్సిన మరో మెలకువ ఉంది. ఆ మెలకువ ఏంటి చెప్పనా, ఆ మెలకువ ఏంటి చెప్పనా, ఎప్పుడు శోధనలో పడిపోతానో, ఎప్పుడు పాపంలో పడిపోతానో, ఏ మాటలో పడిపోతానో, ఏ పాపంలో పడిపోతానని ప్రతి ఒక్క విశ్వాసి కూడా పాపంలో పడిపోకున్నట్లు, దేవుని మహిమను కోల్పోకున్నట్లు ప్రతిరోజు ఆధ్యాత్మికంగా మెలకువగలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆడపిల్లలైతే మరీ మెలకువగా ఉండాలి. ఏ మెసేజ్ నీకు హాయ్ అన్న మెసేజ్ కాసేపటికి హాయిరా అంటది. హాయ్ కాస్త హాయిరాలోకి వచ్చి హాయిమా తిన్నావా అని మొదలెడతాడు. వాళ్ళకి పెద్ద ఖాళీ ఏమని చెప్పి పెద్ద పని పాట. ఆ అమ్మ బాబులు సంపాదించేశారు, డ్యూక్ బండి ఇచ్చేశారు, 100 రూపాయలు పెట్రోల్ వేసేసుకున్నారు, డేటా పుల్లిగా వేసేసుకున్నారు. ఎక్కడ దొరుకుతారా, ఏం దొరుకుతుందామని చెప్పి పులిహోర కలుపుదామని మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అంతేనా రానియ తమ్ముడు అన్నయ్య, అంతేనా అమ్మా? ఆడపిల్లలు ఆడు చెప్పే లవ్ యూ ఏది నిజమైన ప్రేమతో కాదు. ఏమనుకోకుండా నీ యవ్వన మాత్రమే, మాంసపు ముద్ద మీద మాత్రమే ఉన్నది ప్రేమ, వాక్యానుసారమైన ప్రేమ అది కాదు. ఆడపిల్లల తల్లులు అయితే మరీ మెలకుగా ఉండాలి. ఒకప్పుడు ఆ పిల్ల ఎవరితో మాట్లాడ్డా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఒకప్పుడు రోజులు మంచివి. ఒకప్పుడు కల్లా కపటం లేకుండా ఉండేవారు. స్కూల్లో పిల్లలు బాగుండేవారు, కాలేజీలో బాగుండేవారు, బస్సు మీద వెళ్ళి పక్కన కూర్చొని పెద్ద గొడవ ఏమి ఉండేది కాదు. ఇప్పుడు రోజులు అలాంటివి కాదు పిల్లే. ఇప్పుడు అలాంటివి కాదు. అన్నయ్య అన్నా సరే ఆ సంబంధం నమ్మకూడదు. అన్నా సరే ఆ సంబంధం నమ్మకూడదు. స్కూల్కి వెళ్ళే పిల్ల
లేటుగా వస్తుంది, ఎందుకో కొంచెం మెలకువగా ఉండాలి. వస్తూ 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 మెట్లెక్కుతున్నప్పుడు ఇలా నొక్కుకుంటూ వచ్చి దబేలు గుద్దేసుకుంటుంది కదా, ఎందుకో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అనకుండా, తమ్ముడా అనకుండా, డాడీ అని అనకుండా బ్యాగ్ దబేలు పాడేసి ఫోన్ పట్టుకుని డాబా మీదకి ఎందుకు వెళ్ళిపోతుందో, అమ్మాయి శ్రీలంక సూపే బిల్లెనువా, కాస్త జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. నువ్వే మాత్రం మెలకువ లేకపోయినా ఏదో రోజు నీ పరువు ఆడబిడ్డ ఖచ్చితంగా తీసేస్తుంది. ఒకవేళ నీ కూతురు మంచిదే కానీ నీ కూతురు జట్లు ఏమి మంచివి కాదు. ఇప్పుడు జట్లు మంచివి ఏమన్నా వీళ్ళని ముగ్గులో దింపి ఆ బ్యాచ్ మొత్తానికి మంచిది కాదు. నీకేం తెలుసు అన్నయ్య అన్నయ్య అంటుంది అనుకుంటున్నావు. ఇప్పుడు నీ పిల్ల మనసు అలాగున్నా అవతల మనసు అలాగ ఉండదు. ఏదో రకంగా వ్యక్తి అటువంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక సమాజం ఆల్వేస్ బి అవేక్, ఎప్పుడు మనం మెలకువగా ఉన్న వారంగా ఉండాలి. అయ్యా పురుషులు సంపాదించడం మాత్రమే పురుష లక్షణంగా, ఉద్యోగ లక్షణంగా అదండి వెదవది. నువ్వు లేని సమయంలో మీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుని ఉండాలి. నీకు సంబంధించిన ఒక అబ్బాయి ఇంటికి అస్తమని ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో ఆలోచించేది ఉండాలి. బహుశా అలా చేస్తే నిన్ను శాడిస్టు అనే ముద్ర రాస్తా సమాజం, తెలుసా? బహుశా అలా చేస్తే మన అనకండి చాలా అనుమానం అండి. నువ్వు కుదుర ఉన్నావా మరి? నువ్వు కుదురుగా ఉంటే అదొక అర్థం. నువ్వేమో కుదురు, నీ సూప్ మంచిది కదా, నీ మాటలు మంచివి కదా, నీ నడకలు మంచివి కదా, నువ్వు కట్టుకునే బట్టలు మంచివి కదా, నీ తండ్రి మాత్రం డౌట్ పడుతుంటే అది అనుమానపు పీనుగుగా మార్చేసాడు. డమ్మీలు చేసేసారు ఇంట్లో మగోళ్ళు చాలామంది. మా ఆయనండి అస్సలు అర్థం చేసుకోండి, అస్సలు ప్రేమగా చూడండి. అలా అన్న ఆడవాళ్ళని అస్సలు నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక్కడికి కూడా అంత బజారుగా తిరిగే గుణం ఉండదండి. ఎవరికి కూడా పిల్లల్ని కనుక్కున్న పిల్లల్ని అంత అర్థమంది ఎవడ విడిచిపడ్డండి, అన్లెస్ మీరు మారిపోతే మీరు మార్చితేనే. కానీ బోలని టెన్షన్లతో వస్తారా మగోళ్ళు? మీకు ఏం తెలుసు? వచ్చే సమయంలో ఎవరినో చూస్తాడు, అలా చేయలేకపోతున్నానన్న బాధ వస్తుంది. ఒక కూతుర్ని చూస్తాడు, అలా చేయలేకపోతున్నానన్న బాధ వస్తుంది. రకరకాల ఆలోచనతో వస్తాడు. అయ్యా నాన్నగారు అన్న జ్ఞాపకం పెట్టుకో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీకు సంబంధించకుండా ఇన్ఫ్యాక్ట్ మీకు డబ్బులు ఎందుకు వస్తాయి చెప్పండి? ఆడవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి నీకు డబ్బులు? ఎలా వస్తున్నాయి డబ్బులు? ఇది ఆలోచించాల్సిన సమయం ఇదే అని చెప్తున్న మెలకువ. అంటే సాధారణంగా మగవాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదో పెద్ద బిజీ ఉన్నట్టు ఇంట్లో ఆడవాళ్ళు పట్టించుకోం, కూతులతో సమయాన్ని స్పెండ్ చేయం, కొడుకులతో సమయాన్ని స్పెండ్ చేయం. అస్తమాను పోనట్టుకుని టిక్కు నొక్కుంటా కూర్చుంటాం మనం. దాంతో మనం మాట్లాడలేదనుకో, ఎవడు బాగా మాట్లాడుతున్నాడో వాళ్ళ వైపు తిరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియ తండ్రి, ఓ ఇంటికి యజమానుడా, కాస్త మెలకువగలిగిన వారముగా మనందరము ఉండాలి. నేను చెబుతున్న మెలకువ అది. లైన్లో ఉంది, యోబు నిత్యము ప్రార్థన చేస్తున్నాడా? అది నాకు చెప్పండి, కొత్త ప్రసంగాలు మీరు. అలాగున ఎలాగా? పొద్దున్నే కొడుకులు ఎగుతలేదంట, భార్యలు ఎగుతలేదంట, ఎవరు ఎగుతున్నారంట? పొద్దున్నగా లేచిపోతున్నాడు. బలిని ఏమండి ఓ బలి చేరిపోయింది, అంత ఈజీయా? కాదు. దాన్ని గోళ్ళు కత్తిరించాలి, చర్మాన్ని వలవాలి, నాలికను పాసుంది కాబట్టి తీసేయాలి, తన కడుపులో చెడు అంతా తీసేయాలి, అప్పుడు బలి సిద్ధపరచాలి. ఒక్కొక్క దానికి కనీసం గంటన్నర స్పెండ్ చేయాలి. అలాంటి ఎంతమంది కొడుకుల కోసం బలి సిద్ధపరచాడంటే అతడు ఎంత మెలకువగా ఉన్నవాడు ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు అందరూ కూడా. అలా మెలకువగా ఉన్నవాడు కాబట్టే బైబిల్లో క్షామస్థితి మరలా వచ్చిందంట, బంగారం మళ్ళా వచ్చిందంట, కొడుకులు మళ్ళా వచ్చారంట, కూతుళ్ళు మళ్ళా వచ్చారంట. కానీ భార్య మాత్రం రెండో భార్య వచ్చినట్టు బైబిల్లో లేదు. అర్థమైందా మీకు? అందరూ వచ్చారు రెండోసారి, క్షామస్థితి మరలా వచ్చింది. చెప్పరారా? బంగారం
మళ్ళా వచ్చింది. స్నేహితులు మళ్ళా వచ్చారు. ఆరోగ్యం మళ్ళా వచ్చింది. బిడ్డలు మళ్ళా వచ్చారు. ఎవరు వాళ్ళ పేరు? కెజియా, హెమీమా, కిర్మహప్పకు. వీళ్ళు ముగ్గురు దేశంలో అందగత్తులట. కానీ భార్య మాత్రం రెండోసారి రాలేదు. అంటే అర్థం చెప్పనా, దేవుడు మానవులందరికీ ఒక్కతే భార్యను ఇచ్చాడు అని అర్థం. అర్థమైందా? మానవులందరికీ మరి వీడు ఆకలండి, అది బుద్ధిహీనత, అది మూర్ఖత్వం. నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుంది. మోసే పరీక్ష పత్రిక ఇమ్మన్నాడు కదండి, అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇమ్మన్నాడు అన్నాడు దేవుడు అక్కడ. ఒకవేళ ప్రతి భర్తకు 2 భార్యలు 3 భార్యలు 10 మంది భార్యలు, ఒక సబ్బు కొంటే 3 సబ్బులు ఫ్రీ అన్న ఆఫర్, బంపర్ ఆఫర్ కనుక ఏమన్నా ఉంటే దేవుడు అవ్వలు చేసేవాడు కానీ అవ్వ చేసేవాడు కాదు. ఎముకలోని చేసేవాడు కాదు. ఎముకలు ఇక్కడో పక్కటి ఎముక, ఎక్కడో పక్కటి పొలం అంటే ఇలాగలగల పీకేసి ఒక్కడు చేసేద్దాడు ఆయన. అలా చెయ్యలే బిలే ఒకటే చేశాడు. అయ్యో ఒకటే చేశాడు అంటే అర్థం చెప్పనా, నీ ఒక్కరి పట్లే నమ్మకంగా ఉండమని, ఒక్కరి పట్ల యథార్థంగా ఉండమని. అమ్మ, కొన్నిసార్లు ఇంటి స్త్రీలు కూడా కాస్త మీ ఇంటి వారి పట్ల అనుమానంతో ఉండమని చెప్పట్లేదు, కాస్త మెలకువగలిగే ప్రార్థన చేయమని సవినయంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆంధ్ర తెలంగాణలో ఓ కేసులు పెరిగిపోతున్నాయి అంట. అదేంటి చెప్పనా, 2వ పెళ్ళిళ్ళ కేసులు అంట. ప్రతి ఒక్కడికి ఒక్కో సెటప్, ప్రతి ఒక్కడు ఒక తప్పుడు సంబంధాలు, ప్రతి ఒక్కరికి రకరకాల జీవితాలు. పనిచేస్తానంటాం, వెళ్ళిపోవడం, నచ్చినట్టుగా ప్రవర్తించడం, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపములో మెలకువ లేక నిద్రపోతున్నారు కాబట్టి మనిషి దేవుడిచ్చే మహిమను కోల్పోతున్నాడు. కానీ గొర్రెల కాపర్లు అలాంటి వారు కాదు, మెలకువగా ఉన్నవారు గనక దేవుని మహిమ వారి చుట్టూ ఆవరించిందంట. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామను మహిమపరచుదా. నాన్నగారండి, ఒక సేవకులుగా మనం మెలకువగా ఉండాలి సార్ అన్న. ఒకసారి కూడా మనం మెలకువగా ఉండాలి. చెప్పని ఎందుకు ఉండాలో, తప్పుడు బోధలు ప్రపంచంలో ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు, సరిగ్గా ఏ సంఘానికి పాటగారులకి ఏ కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళు కొందరు పాస్టర్లు, యూట్యూబ్ సోకాల్డ్ స్పీకర్లు పాస్టర్ గారుల మీద వాక్యం చెబుతుంటే కొందరు దాన్నే షేర్ చేస్తా కూర్చున్నారు. వీళ్ళు కూడా అంతేలేండి, ఎక్కడ పట్టి గొంగలు అక్కడ పెడుతుంటారు. వీళ్ళు మందిరం తప్పు వీళ్ళ కూడా ఉంది. గోడ మీద పిల్లిలాగుండి ఇటుపక్క అవకాశం దొరికితే ఇటుపక్క మోజుంటే అటుపక్క దూకుదామన్న విశ్వాసం ఉన్నంతకాలం సంఘాలు బాగుపడవు. ఒక సంఘంలో కట్టబడ్డామంటే స్థిరపడాలి. ఒక బండ మీద మనము కట్టబడాలి. ఒక పరిస్థితిలో స్థిరంగా ఉండాలి. సేవకుడు మెలకుగా ఎందుకు ఉండాలి చెప్పనా, కొన్ని తప్పుడు బోధలు ఉన్నాయి. ఆ తప్పుడు బోధలు ఏంటంటే మరి భయంకరంగా అంట, సంఘానికంటే కానుకలు ఇవ్వకూడదంట. తప్పుడు బోధలు ఉన్నాయి. పాస్టర్ గారు అనకూడదంట, అయ్యగారు అనకూడదంట, తండ్రి అనకూడదంట, అసలు గౌరవించక్కర్లేదంట, అసలు పట్టించుకోవక్కర్లేదంట, సంఘాలు కట్టక్కర్లేదంట. గృహాల్లో 3 మాత్రమే కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుని ఆమేన్ అనాలంట. ఇలా తప్పుడు బోధలు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు బోధల్లో మన నిత్యము వాక్యమే దివారాత్రము ధ్యానం చేస్తూ ఓ శ్రేష్టమైన మర్మాన్ని, ఓ శ్రేష్టమైన పాఠాన్ని, ఒక అద్భుతమైన వాక్య సత్యాన్ని సంఘానికి బోధిస్తే ఆ సంఘం కట్టబడుతుంది. ఎలాగనగా సేవకుడు మెలకువగా ఉన్నాడు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎఫెసు సంఘానికి పౌలు గారు రాస్తుంటాడు, నిద్రించుచున్న నీవు మెలకుగా ఉన్నట్లయితే క్రీస్తు తన మహిమ చేత నిన్ను ఉదయింపజేస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. లే, ఆ పాపపు నిద్రలోంచి లేకు, దేవుని మహిమ నీ మీద ఉదయించడానికి సిద్ధముగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నెంబర్ 1, ఎందుకు గొర్రెల కాపర్లకు మాత్రమే దర్శనంతో పాటు మహిమ కూడా కలిగిందంటే, నెంబర్ 1, దే వర్ అవేకింగ్ పీపుల్, మెలకువగా ఉన్న ప్రజలు. 2వ కారణాన్ని మీ కళ్ళ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, 15వ వచనం చదువుకుందాం. ఆ దూతలు తమ యొద్ద నుండి తరువాత కాపరులు ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. ఆగండి ఒకసారి.
పైన మీరు చదవండి ఒకసారి, దావీదు పట్టణం అని ఉందా, బెత్లెహేం అని ఉందా? మరి దావీదు పట్టణం అంటే బోళ్ళంత 43 కిలోమీటర్లు మొత్తం ప్రాంతం. దావీదు పట్టణం యెరూషలేము అంతా ఇంత పెద్ద యెరూషలేము 43 కిలోమీటర్లో. ఈ బెత్లెహేం అని ఎగ్జాక్ట్ పాయింట్ ఎలా వెళ్ళారు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆలోచించాలి మీరు. ఇప్పుడు తలపైకెత్తని చెప్తాను. గ్రేస్ విక్టర్ అనబడి నేను భక్తులు నిలబడి ఈ ప్రాంతం నుంచి ఒక మర్మం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు మనందరితో మాట్లాడును గాక. అబే సరిపోలే. ఆమేన్, హల్లెలూయా. నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు దావీదు పట్టణం అన్నాడా, బెత్లెహేం అన్నాడా? మరి బెత్లెహేంకి ఎందుకు వెళ్ళారు? మొత్తం దావీదు పట్టణం మొత్తం తిరిగి చూసేచ్చుగా. చెప్తాను వినండి. నేను ఇటీవలే ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే ఊరు మీటింగ్కి వెళ్ళాను. సంథింగ్ లైక్ ఆగస్ట్ సెప్టెంబర్ అనుకుంటా. నన్ను ఇంకా బ్యాక్ వెళ్ళాను. వెళితే నేను VTZ అని కొట్టాలి. అంటే VTZ అంటే వైజాగ్ అని అర్థం. నేను అక్కడి నుంచి ట్రైన్ ఎక్కడం 35 గంటలు పడుతుంది, అంతసేపు కూర్చోవడం కష్టమని చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. నేను VTZ అని బదులు ఏం చేశానంటే వీటికి మరొక పేరు యాడ్ చేసి పొరపాటున కొట్టేశాను. అది ఎక్కడ తీసుకెళ్ళని చెప్పనా, గోరఖ్పూర్ నుంచి రాజస్థాన్ తీసుకెళ్ళిపోతాం. వైజాగ్లో ఎవరు కనపడతలేదు. తెల్లగా అంత పొడుగున్నారు, రేవులో తాడంత పొడుగ్గా ఉన్నారు. ఇది వైజాగ్ ఎలా ఎప్పుడు మారిపోయింది. నేను అనుకున్నాను వైజాగ్లో అందరూ అక్కడ వాళ్ళు ఉంటారు కదా, మరి పూర్వలేమనుకుని వెళ్ళి ఎలా తమ్ముడు అంటే అడు హిందీలో మాట్లాడుతున్నాను. మనకి హిందీ రాదు, ఎత్తుకెళ్ళే మా హిందీ మేడం గారు నాకు మాట్లాడలేవు, అందుకని నాకు హిందీ వస్తలేదు. ఏదో జరుగుతుంది ఇక్కడ. అప్పుడు ఏం చేశానంటే ఇలా కదని చెప్పి ఇంగ్లీష్లో మొదలెట్టాను. హలో, విల్ యూ ప్లీజ్ లెట్ మీ నో వేర్ ఐ యామ్ రైట్ నౌ అన్న. అప్పుడు మాట్లాడితే అక్కడ తెల్లపిల్ల చెప్పింది ఏంటంటే, అయ్యా తమరు రాజస్థాన్లో ఒక సిటీలో ఉన్నారు. నా గుండె ఆగిపోయింది దెబ్బకి. ఇదేంట్రా, నేను ఎక్కడ రావాల్సింది? వైజాగ్ వెళ్ళాలి. ఎక్కడికి వచ్చాను? రాజస్థాన్ వచ్చాను. ఈ ఐ అని ఇలా చూసుకుంటుంటే అక్కడ VTZ అని కొట్టాల్సిన బదులు VTJ అని కొట్టేశాను నేను. అది విషయం అక్కడ. అంటే ఈ కోడ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్రాంతం ఒకటి ఉంటుంది, ఒకే పేరు మీద చాలా ఉంటుంది. మీరు ఇప్పుడు నెట్లో పాలచలని కొట్టండి ఒకసారి. ఒకటి మా ఊరు ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అత్తమాలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు కొడతారు కాబట్టి. నెక్స్ట్ భద్రాచలం దగ్గర ఇంకో పాలచల్ల ఉంది, అది కూడా ఓపెన్ అవుతుంది. ఇంకోటి ఎక్కడుందంటే జీలుకి మళ్ళీ లోపల ఉంది, ఆ పాలచల్ల ఓపెన్ అవుతుంది. ఎందుకు పేరెన్ని ఒకటే, పేర్లేనిరా ఒకటే, స్థలాలన్నీ. మరి దావీదు పట్టణం అంటే ఎన్ని ఉండాలి చెప్పండి ఒకసారి. దావీదు పట్టణం అంటే ఎన్ని ఉండాలి చెప్పండి ఒకసారి. వైఎస్ఆర్ నగర్ ఒకటే ఉంటుందా? ఆంధ్ర తెలంగాణలో ఇన్ని ఉంటాయి. NTR నగర్ ఒకటే ఉంటుందా? దేశం మొత్తం చాలా ఉంటాయి. గాంధీనగర్ అంటే ఒకటి రామచంద్రపురం దగ్గర గాంధీ తీసుకెళ్ళిపోతుంది, ఇంకోటి గుజరాత్ కూడా తీసుకెళ్ళిపోతుంది. ఒకే ప్రాంతం పేరు మీద బోల్డ్ ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్ లొకేషన్కి అదే బెత్లెహేమునకు మాత్రం వీళ్ళు ఎలాగ వెళ్ళగలిగారో చెప్పనా? వాళ్ళు పని చేయువారు మాత్రమే కాదు, పరిచర్య చేయువారు మాత్రమే కాదు, ప్రవచనాల మీద అవగాహన కలిగిన వారు. ఎలాంటి బలర్పిస్తే దేవుడికి అంగీకారయోగ్యంగా ఉంటుందో, ఏ బలర్పిస్తే దేవుడికి అనుకూలంగా ఉంటుందో, బలి గురించి దేవుడు ఏమేమి చెప్పాడో వారు వాక్యమందు అవగాహన కలిగిన వారు కాబట్టి, వాక్యము ఎరిగిన వారు కాబట్టి, దావీదు పట్టణంలో 43 కిలోమీటర్ల మేర విస్తరించుని పట్టణంలో సింపుల్గా 4 కిలోమీటర్లు 400 గజాల దూరాన్ని ఎగ్జాక్ట్గా వారు కనిపెట్టగలిగారు. ఎలా అనగా వారు వాక్యము ఎరిగిన గొర్రెల కాపరులు గనుక. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకి చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు చెప్పనా మహిమ వచ్చింది? నెంబర్ 1 మెలకుగా ఉన్నవారు, నెంబర్ 2 క్రీస్తుని గురించిన జ్ఞానమును కలిగిన వారు, క్రీస్తుని గురించిన వాక్య ఉపదేశమును ఎరిగిన వారు, ఉపదేశమందు కట్టబడిన వారు, దివారాత్రమును వాక్యమును ధ్యానించేటి ప్రజలు, ఎక్కడ యేసు పుడతాడో సరిగ్గా ఎరిగిన వారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఇష్టం చెప్పనా? జ్ఞానులు వచ్చి, హలో మీరు కాదు రాజు, ఇంకో రాజు పుట్టాడు అన్నారు. బాబు చూడండి లేదా అంటున్నారు, చూడండి ఒకసారి అన్నారు. అక్కడ శాస్త్రులు, ప్రజల్లో ఉండు పరిసయ్యులు వెంటనే ఓపెన్ చేసి, సార్ వాట్ ద సెడ్ ఇస్ రైట్, వారు ఏం చెప్పారు నిజమేనండి, యేసు ప్రభు యోదయ దేశ బెత్లెహేములో పుడతాడని ఎగ్జాక్ట్గా చెప్పారు. ఎవరు చెప్పారు?
మట్ట పెట్టురా చెప్పు. ఎవరో శాస్త్రులు ప్రజలలో ఉండు పరిశీలి చెప్పారు. ఇప్పుడు ఆగనాగనే వీళ్ళకేమో దావీదు పట్నం అని దేవుడు చెప్పాడు, వాళ్ళేమో బెత్లెహేం అని చెప్పారు. మరి చెప్పబడిన వాడు వెళ్ళాలా, చెప్పబడకుండా ఉన్నవారు వెళ్ళాలా? ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి మాకు తెల్లండి అని ఆగిపోవాలి. వాళ్ళకి చెప్పినా శాస్త్రులు వెళ్ళలేదు, పరిసయ్యులు వెళ్ళలేదు. ఎక్కడ ఉంటాడో అడ్రస్ జ్ఞానులకు చెప్పారు కానీ, రాజుగారికి చెప్పారు కానీ వీరు మాత్రం వెళ్ళలేదు. కానీ గొర్రెల కాపర్లు మాత్రం దావీదు పట్టణం గురించి చెప్పిన అందులో ఎక్కడ పడతాడో ఎగ్జాక్ట్గా వారు చెప్పిన చోటుకు వారు వెళ్ళగలిగారు. వారు కోరుకున్న రేవుకు వారు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 2, నేడు సమాజం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన పాఠం ఏంటి చెప్పనా? దేవుని మహిమ చేత నింపబడాలంటే, దేవుని మహిమ చేత ఆపాదించబడాలంటే, దేవుని మహిమ చేత మన నిత్యము జీవించాలంటే నేడు సమాజానికి ఉండాల్సింది దేవుని గురించిన వాక్య జ్ఞానము, అవగాహన కలిగిన వారముగా మనందరం కూడా ఉండాలి. మనకు వాక్య జ్ఞానం అంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే, సేవకుడు వాక్యం చెప్తుంటే అది రిఫరెన్స్ ఫాస్ట్గా అందించేంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది వాక్య జ్ఞానం. పైగా అమ్మ భలే చదివావు, అందరికంటే పట్టు బాగా చదివావు అని అనిపించుకోవడం కొరకు కూడా చక్కని వాక్జ్ఞానం ఉంది. ఈ ప్రాంతంలో ప్రత్యేకించి భీమవరం, ఈ ఉండి ఆకువీడి పరిసర ప్రాంతాల్లో, లూథరన్ సంఘాల్లో, సిబిసిఎన్సి చర్చెస్లో యూత్ మీటింగ్లు జరుగుతాయి, బైబిల్ క్విజ్లు జరుగుతాయి. ఈరోజు ఒక ఊర్లో ఉన్నాను నేను, ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మొదటి బహుమతి 50,000 రూపాయలు ఒకటోసారి అన్నారు. అందరికీ వాక్య జ్ఞానం దేనికో చెప్పనా? స్టాటస్లో పెట్టడానికి. వాక్య జ్ఞానం దేనికో చెప్పనా? దావీదు పట్నమందు మర్చిపోడు ఇంతకీడు ఎక్కడ మీతో పడలేమనుకున్న పాస్టర్ గారు ఒరే పాసిపోరా పని ఇది కొని ఇచ్చేస్తారు ఈయనందుకని. అంతే కదరా, మరి మీతో పడగలమా? మరి ఆయన శివుడు బాక్స్ అలాగ ఇచ్చాడో. మనం ఉచితానికి అలవాటు పడిపోయిన ప్రాణాలు ఇవి. పెన్లు ఇవ్వకపోతే ఇంకేమన్నా ఉందా? నాకు తెలిసి బోల్డెన్ని సార్లు పెన్నులు ఇవ్వడానికి గుడి మానేసిన విశ్వాసం చాలా మంది ఉన్నారు భూ ప్రపంచంలో. మరి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా కొడుకు చెప్పలేకపోయాడు, నెక్స్ట్ టైం నేను బాగా ప్రిపేర్. ఈ రోషం ఉంటుందా? ఈ రోషం ఉండదు. చెప్పలేనందుకు పాస్టర్ ఉడుకుమొత్తాను మాత్రం బాగా వచ్చేది. వాక్య జ్ఞానం అందుకోసం కాదు. వాక్య జ్ఞానం ఎందుకు ఉండాలో చెప్పనా? వాక్య జ్ఞానం ఏం చేయాలో చెప్పనా? దేవుడు ఉన్న చోటికి మనల్ని నడిపించేది వాక్య జ్ఞానం అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. See, they don't even have a star to lead them in front of them. వారు ముందు నడిపించడానికి నక్షత్రము కూడా లేకపోయినా ఎగ్జాక్ట్గా వారు కోరుకున్న రేవుకు వెళ్ళగలిగారు. ఎలా సాధ్యం ఇదంతా? వాక్యము ఎరిగినటువంటి వారు, వాక్యం ఎరిగిన వారు. నేను మొన్న ఒక వాక్యం చెప్పాను యూపీఏలో, ఎక్కడ మన క్రిస్మస్కి వచ్చి అక్కడ లొకేషన్ ఎక్కడది ఏమో బెతెస్దాలోకి మనం వెళ్ళాం. వెళితే అక్కడ ఒక ప్రసంగం చెప్పాను నేను. అది ఏంటంటే, నక్షత్రము యాకోబులో ఉదయించిందని బిలాము ప్రవక్త ప్రవచించాడు. 1400 సంవత్సరాల క్రితం ప్రవచించాడు. ఎందుకు ప్రభా యాకోబులో మాత్రమే నక్షత్రం ఉదయిస్తుందంటే బైబిల్ చెప్తుంది 146వ సంకీర్తన 19-17 చదవనుకుంటా. ఆయన వాక్యమును యాకోబుకు, వాక్యం యాకోబులో ఉన్నది కనుక నక్షత్రం అక్కడ ఉదయించింది. ఇప్పుడు గొర్రెల కాపర్లకు వాక్యం ఏంటో తెలుసు కాబట్టి గొర్రెల కాపర్ల మీద దేవుని మహిమ దిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరైతే వాక్య జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే వాక్య అనుభవం కలిగి ఉంటారో, వాక్యం గురించి విశేష అనుభవ జ్ఞానం కలిగి ఉంటారో, సర్వ సత్యం గురించి అవగాహన కలిగి ఉంటారో, ఆ పరిపూర్ణ జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం, సువాసనగా మార్చే జ్ఞానం, మృదుమైన జ్ఞానం, నమ్మదగిన జ్ఞానం, పవిత్రమైన వాక్య జ్ఞానం దేవుడున్న చోటికి పులిపాక జగన్నాథం గారేనా బాబు అలా ఎక్కినాను కొంచెం నీ సింహాసం ఒకసారి ఎక్కువ పర్లేదు ఎక్కుతున్నారు పాపం కష్టపడ్డారు కదా పిల్లలు. తమ్ముడా మీరు కూడా మీ సింహాసనాలు దయచేసి అధిష్ఠించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్స్ నాన్న. పాపం 6 గంటలకు వచ్చారా 7 గంటలకు వచ్చారా మన వాళ్ళు? 6:30కు వచ్చారు. దేవుడి బిడ్డలు దీవించునుగాక. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పులిపాక జగన్నాథం గారు ఓ పల్లవి మొక్క ఇలా అంటాడు. ఎలా అంటాడంటే, నాకంటే మీ బాధ తెలుసు అనుకుంటా. 1 2 3 గో. వాక్యమును యాకోబుకు తెలియ
పాడదామా? వాక్యమును యాకోబుకు తెలియజేసిన ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. మళ్ళీ చప్పట్లు. ఏ జనముకి లాగునా చేసి ఉండాలి. చప్పట్లు కొడుతూ పాడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభు స్వరము తెరిచి పాడండి. అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. రెండు చేతులు పక్కన చెప్తాము ఒకసారి. హల్లెలూయా. నెంబర్ 1 ఏం కలిగిన వారు వాళ్ళు? మెలకువ కలిగిన వారు. నెంబర్ 2 ఏం కలిగిన వారు వాళ్ళు? వాక్య జ్ఞానం ఎరిగిన వారు. ఎక్కడ క్రీస్తు పుడతాడో ఎరిగిన వారు. ఈ రోజుల్లో సమాజానికి ఎలాంటి జ్ఞానం ఉందంటే కొంపలు ఆరిపేసే జ్ఞానం బ్రహ్మాండంగా ఉంది మన వాళ్ళకి. ఎలాంటి జ్ఞానం అంటే ఎదరబో ఎలాంటి జ్ఞానం అంటే ఇక్కడది అక్కడ అక్కడది ఎక్కడ అంటించేసి చేతు దులిపేసుకునే జ్ఞానం బ్రహ్మాండంగా ఉంది. లేదా పాస్టర్ గారికి పెట్టాల్సింది పాస్టర్ గారికి పెట్టేస్తారు, పాస్టర్ గారికి పెట్టాల్సింది ఆయనకి అంటించేస్తారు. దాంతో ఇంటికి వెళ్ళి కొట్టేసుకోవడం తప్ప వీళ్ళకి ఇంతకీ అందులో ఎవరు బాగుంటారు? ఇంతకని కొన్ని సంఘాలు ప్రత్యేకించి పెయిడ్ పాస్టర్ ఉన్న చోట వాళ్ళకి నష్టం వచ్చినా పాస్టర్ గారి మీద పడతారు, పాస్టర్ గారి నష్టం వచ్చినా పాస్టర్ గారి మీద పడతారు. కాదా నాతో కొందరు అంటారు, మా గుళ్ళో నాన్నయ్య మనకి ఏం చెప్పేది జరగాల్సిందంటే అలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. దాన్ని వాస్తవం నడిపించాల్సింది ఎవరు? సేవకుడు. పోనీ చర్చ్ రిప్రజెంటేటివ్ వాక్యం ఎరిగిన వాడు కాబట్టి అక్కడ బ్యూలా సమాజము ఇస్తారు, ప్రార్థనా సహవాసం ఎవరో ఒకరు ఉంటారు. కానీ మధ్యలో పానకంలో పుడకలు తమరు తయారైపోతారు వచ్చింది. కానీ పోనీ వాక్యం తెలుసా? తెలీదు. ఓ సాక్ష్యం ఉందా? లేదు. ఓ మంచితనం ఉందా? లేదు. దేవుని కోసం భార్యత్తులను కార్యక్రమం చేసే గుణం ఉందా? ఇదేమీ లేదు. మరి ఏ గుణం ఉంది? సుప్పనాత్తానం అంటే తెలుగు తెలుసా మీకు? ఇది మాత్రం ఉంది. ఒకటి ఎదిగితే బాగుపడలేని గుణం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. పోనా పిల్ల ఏదో వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటారంటే వాళ్ళు మాట్లాడింది నువ్వు వాస్తవాన్ని దగ్గర పట్టు చెప్తే అత్తర ముక్క లేదు, ఇంగ్లీష్ ముక్క రాదు, తెలుగు ముక్క రాదు, వాక్యాన్ని వాక్యం రాక వాక్ష్యం అంటం వచ్చు, హలేలి అనమంటే అలోలి అంటం వచ్చు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడారో ఇక్కడ కనిపెట్టేసి అందరికీ చెప్పడం మాత్రం బాగా వచ్చు నీకు. దాంతో ఆ పిల్ల పరిస్థితి సాక్ష్యం కోల్పోయి అలా ఆయనతో మాటలు పడలేక జీవితాంతం కులపిచ్చోడిని నేను అని ఎడ్డుకిచ్చిన ఎడుతుమే. నీది కాదా ఈ నోరు అబిలే? ఎలామా నీది కాదా? పోనీ సెల్ ఫోన్ ఇచ్చి ఏమన్నా ఆడింగా వాడావా? చూడకూడని అన్నీ ఓపెన్ చేసేస్తావా? భర్తతో కాకుండా మిగతా వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చుంటావా? మీ ఆయనగారు బయటకు వెళ్ళగానే ఎక్కడ నెంబర్ కనిపెట్టేస్తారు. మళ్ళీ మొత్తం క్లియర్ చాట్ క్లియర్ లాగ్స్ కొట్టగానే మొత్తం పోతాయింది. చూసుకో. ఇది కాదా? రికార్డర్ ఆన్ చేయాలి నీకు, అప్పుడు పడిపోతుంది నీ బండారం. అది ఇప్పుడు ఎక్కడ కూడా రికార్డు ఆన్ చేస్తే యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అంటది కదా. మళ్ళీ దాంతో పడలేకపోతాను అప్పుడు. మళ్ళీ ఇంతటి అనుభవ జ్ఞానం మాత్రం ఉంది. ఇంతకు నువ్వు మొన్న ఎప్పుడు పాస్ అయ్యో? 55 మార్కులతో పాస్ అయ్యావు మొన్న సివిల్స్
ఫస్ట్ సెమిస్టరు ఇన్ని రావాలి, జాబ్ రావాలంటే అట్లీస్ట్ 75% ఉంటే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కొడతావు. అట్లీస్ట్ 80% ఉంటే ఏ డెవలప్ పెద్ద పెద్ద కంపెనీలు కొడతావు. ఎన్ని వచ్చాయి లింగమంట నీకు? 45 వచ్చాయి, 50 వచ్చాయి. గుళ్ళో సాక్ష్యం చెప్పా 85 మార్కులతో వచ్చేసాయి. ఎందుకని? నీ సర్టిఫికెట్ భాగవతం 4 సంవత్సరాలుగా బయటపడదు కాబట్టి కదా. ఈ వెధవ తెలివితేటలన్నీ బాగానే ఉన్నాయి. 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సింది 2000 ఖర్చు పెడతాం బాగా వచ్చు నీకు. మీ అమ్మ దగ్గర కనబడకుండా కవర్ చేసుకోవడం బాగా వచ్చు నీకు. మీ ఆయన గారు అనుమానాన్ని మాటలతో దుఃఖంతో కనిపెట్టేద్దాం బాగా వచ్చు. పుల్లిగా తినేసేసి ఏమీ తినలేదు అంట బాగా వచ్చు. పుల్లిగా నిద్రపోయి అస్సలు నిద్రపోలేదు బాబా అంత బాగా తెలుసు. అద్భుతమైన మామూలు తెలివితేటలు కాదు ఇవన్నీ. ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి కానీ పిల్లే ఏం లేదు నీకు, వాక్య జ్ఞానం మాత్రం లేదు. ఏమైనా చెప్పమంటే అయ్యో వాక్యం తెలుసండి, చెప్పము వాక్యం చెప్పు. యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదు, నా కాపరి లేదు. ఈ ముక్క మాత్రం తెలుసు అంతే నీకు. మాట్లాడితే యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదంటే. మాట్లాడితే అబ్రాహాం ఇస్సాకు తప్ప ఇంకో ముక్క రాదు మనకి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వేసే నమ్ముకుని 30 సంవత్సరాలు అయింది. తెలుగువారిలో సామెతలు అద్భుతంగా చెబుతారటండి. అందులో ఆయన అంటాడు 6 నెలలు సహవాసం చేస్తే వీరే వీరట. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరంతో సహవాసం చేస్తున్నావు, ఆ మందిరం వల్ల నువ్వు మార్చబడగలగావా? ఎంతకాలంగా నీ బైబిల్ని నీ గుండెల మీద మోస్తున్నావు? ఈరోజు ఈ వాక్యం నీ గుండెల్లో ఉందా? ఎంతకాలం నుంచి ఎన్ని రాత్రులు తల పక్కన పెట్టుకుని నిద్రపోతున్నావు? మరి వాక్యం మీ వృత్తిలోకి వెళ్ళిందా? అదేటో ఆదివారం బాగానే ఉంటామండి, శుక్రవారం బాగానే ఉంటుందండి, సోమవారం కాలేజీకి వెళ్ళగానే అమాంతం భక్తి ఈనెత్తదా పూనెత్తదా? అమాంతం భక్తి పూనెత్తది. మరలా అదే దొంగ సూపులు, అదే తప్పుడు మాటలు, అదే చెడ్డ మాటలు, అదే అక్రమ సంబంధాలు, అదే బాయ్ ఫ్రెండ్లు, అదే గర్ల్ ఫ్రెండ్. పోనీ ఆడికి నమ్మకంగా ఉన్నావా? అది లేదు. మళ్ళీ ఆడితో ఒకసారి, వీడితో ఒకసారి, ఆ ఊర్లో ఒకడు, ఈ ఊర్లో. నువ్వు ఖాళీగా ఉండవి, ఇంకా ఇదే పనికి నీకు అత్తమాలని. బైబిల్ ఉంది, ఎన్నటన్నిటికీ యెహోవా నీ సన్నిధిలో పవిత్రతయే ఆయనకు అనుకూలమైనది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి సరి హల్లెలూయా. ఎన్నటన్నటికి పవిత్రత ఆయన సన్నిధిలో అనుకూలమైనది. ఎప్పుడు ఈ పవిత్రత వస్తుంది చెప్పనా? వెన్ వి నో ద వర్డ్ ఆఫ్ ద లివింగ్ గాడ్, వాక్యమును కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు. వారు ఎక్కడికి వెళ్ళాలి? దావీదు పట్టణం మొత్తం కాలుగాని పిల్లకి తిరిగేయాలి. నేరుగా చెప్పగానే పరిగెట్టుకుంటే ఎగ్జాక్ట్గా వారు అక్కడ దాకా వెళ్ళిపోయారు. అది 2వ మాట. 3వ సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అదే లూకా సువార్త, అదే 2వ అధ్యాయము 16వ వచనం సార్ చదువుకుందాం. త్వరగా వెళ్ళి, తలపైకెత్తండి ఒకసారి. ఎలా వెళ్ళి చెప్పాలి? ఎలా వెళ్ళి? ఆగండి. ఇంతకు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారా? రాత్రి వెళతాం మా మందను. మరి అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఒకసారి. అయ్యి బాబు మందు వదిలేస్తే మా పాటలు గారు ఊరుకుంటారా అని అనుకున్నారు వీళ్ళు. తమ హృదయమునకు దగ్గరగా ఏదైతే ఉందో, హృదయమునకు దగ్గరగా ఉన్న ఆ మందలను సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు త్వరగా వెళ్ళారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు సంగతి చెప్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, అక్కర్లేదు, జస్ట్ ఓపెన్ అప్. రాజైన హేరోదు దినముల యందు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటాడు. నా దగ్గర రాజైన హేరోదు దినముల యందు అనే ఒక్క మాట మీద ప్రసంగం ఉంది. మీకు ఏమాత్రం ఖాళీగా ఉన్నప్పటికీ నా ఛానల్ ఓపెన్ చేయండి ఒకసారి. పాస్టర్ గ్రేస్ కొడితే అందులో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో రాజైన హేరోదు దినముల యందు మీదే ఒక పెద్ద ప్రసంగం చేసి ఆ ఒక్క మాట పట్టుకుని అందులో 3 సంగతులు వాక్యం మీద నేను చీల్చి అక్కల ముందు పెట్టాను. నా పాయింట్లో ఏంటంటే, అక్కడ రాజు ఉండగా నీవు కాదయ్యా రాజు, మరొకరు రాజున్నారు అని చెప్పినప్పుడు, జ్ఞానులు చెప్పినప్పుడు పరిసయ్యులు వాక్యములో వాక్య ఆధారము రెఫరెన్స్ చూపించినప్పుడు సింహాసనం వదలలేక ఎలగలగలగా సింహాసనాన్ని వదలలేక యేసు ప్రభు కన్నా ఎవరు ముఖ్యం అనుకున్నాడు? సింహాసనం ముఖ్యం అనుకున్నాడు. రాజు కంటే, రాజాది రాజు కంటే ఎవరు ముఖ్యం అనుకున్నాడు?
తన సింహాసనమే ముఖ్యము అనుకున్నాడు. లైవ్లోనే ఉన్నాను కదా, ఆయన ఓపెన్గా మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇటీవల అన్న ఒక మీటింగ్కి వెళ్ళా, నేను ఎవడ పట్టించుకోవట్లేదు. కారు వద్దామంటే ఇలా ఇక్కడ పర్లేగా రోడ్డు పక్కన ఉంటాడు మా వాడు, అక్కడ ఎక్కడో పెట్టారు. ఒక్కడనే చిన్న పిల్లటి నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. ఇంతకని కనీసం వచ్చినప్పుడు అన్న ప్రైసాడు అన్న రెండు అన్నవాడు కూడా లేడు. ఇంతకని అలా సూత్రం 3,000 మంది ఉన్నారు జనం. అలాగే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి అందరి ముందు ఆ కుర్చీ ఉంటే 2 గంటల సేపు కూర్చోబెట్టున్నాను నన్ను. అలాగే ఇంతకీ ఏం చేశాడు? 2 గంటలు శ్మశానం కాదు, ఇటు సన్మానం. 2 గంటల సేపు సన్మానంలో చేస్తున్నారు అందరికి. ఇంతకని ఆ సన్మానం అయిన తర్వాత వాక్యం ఇస్తాము అన్నారు. అలా కూర్చుందానండి. వాక్యం అయిపోయిందండి, భోజనం పెడుతున్నారండి. బాబు పాటర్ గారా, నేను వచ్చాను, కనీసం ఎవడో తీసుకోలేదు, నన్ను రిసీవ్ చేసుకోలేదు, ఏమిరా అంటే ఆయన చెప్పిన ఆన్సరు నాకు దిమ్మ తిరిగిపోయి ఆన్సర్ చెప్పాడు. అదేంటో చెప్పనా, అయ్యా స్టేజ్ మీద కుర్చీలు తక్కువ ఉన్నాయి, నేను కనుక పొరపాటుని దిగాను అనుకో ఇంకొకడు చిక్కి కూర్చుంటాడని చెప్పి మిమ్మల్ని చూసినా వదిలేశానండి అన్నారు. చూసారా? మళ్ళీ అంటాడు కదా ఆయన, ఉరుచుకున్న దిగేసాను అనుకో మా సంఘస్థులు మా పాటర్ గారికి ఏంటి స్టేజ్ మీద కూర్చొని ఇవ్వలేదు అని అనుకుంటారేమో, చీపైపోతానేమో అని కూర్చున్నదల్లే. అది అలాగున్నారు బయట జనం. వాళ్ళకి ఏం కావాలి? కుర్చీయే కావాలి. మనలో ఈ బ్యాచ్ ఉందండి, మా పాటర్ గారిలో కాదు ఇది. గుళ్ళోకి వెళ్తారు, కుర్చీ లేదు, కింద కూర్చోలేవా? శిల దీక్షిత్వా నువ్వేమన్నానేటి? కేరళ గవర్నర్వి, ఢిల్లీకి సీఎం పెట్టి కింద కూర్చోలేబెట్టి జీవితాంతం. మళ్ళీ కొందరు స్పెషల్గా ఇప్పుడు నేను వచ్చినప్పుడు కానీ ప్యాన్ కింద ఎవరో కూర్చొని పోతున్నాడు. ఇదేటమ్మా ప్యాన్ లేకపోతే కూర్చోలేబెట్టి? ఇది చిన్నప్పటి నుంచి ఏసీలు పుట్టి పెరిగారా, అన్నీ దీపం తిరిగిసుకున్న బ్యాచ్లే. ఇవాళ ఏసీ వచ్చేసి మిడిసిలు వెళ్ళిపోతున్నారు అందరూ. ఈసిన గారు దిక్కుండేది కాదు మనకి. ఏంటది? అది కాదండి, పైన అమ్మమ్మోళ్ళు ఆ కోక తీసుకుని అలా పడుకోబెట్టుకుని అలా ఈసరుతూ అదే దిక్కు అటుకులు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఇలా వేడివేడిగా లేకపోతే అమ్మగారు ముద్ద దిగుతలేదు. ఇప్పుడు అటుకులు చాలు అనుకునే బ్యాచ్ కదా మంది. అటుకుల్లో ఏం కలిపారో బెల్లం వేసుకుని అదే పలహారం. ఇప్పుడు ఎన్నో కేకులు. ఆవిడ కేక్ ఎత్తుంటే ఈవిడేమో ఇంకోటి ఎత్తుంది. ఈవిడికంటే గొప్ప రావాలని ఆవిడ ఇంకోటి ఎత్తుంది పట్టుకెళ్ళి. అది తింటుంటేనే షుగర్ పెరిగిపోతుంది అందరికీ. రాత్రి అంతా బాత్రూమ్కి వెళ్ళి పాటలు పాడమే. ఇది ఎక్కడ గొడవ ఇంతకని? సింపుల్గా ఇన్ని అటుకులు ఎట్టేవారండి. అందులో ఏంటది? వేరుశనగ ఏంటది కాదు కదా, శనగలు అనేవి మరమరాల శనగలేసి సింపుల్గా పిసికెత్తే చాలు. ఇది ఇలా పట్టుకుని ఆనందంగా పట్టుకొచ్చేసేవారు. ఇప్పుడు పేపర్స్ను సిగ్గుచ్చేస్తుంది మన వాళ్ళకి. పేపర్ పట్టుకోవట్లేదు, పక్కనెట్టు, లేకపోతే బైబిల్ ఎట్టి ఎలాగెట్టి బైబిల్ మీద ఎట్టాలి మన మాకు ఇలా చెయ్యి సాపితే సిగ్గు. అదే చంద్రన్న కానుక అందరూ రండంటే దేక్కుంటే ఎక్కేస్తారు మళ్ళీ పైకి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కడ గుడి దగ్గరికి మాత్రం వాళ్ళ సిగ్గు. అయ్య బాబాయ్ అమ్మ జాగ్రత్త వినరా ఒరే, మన ఎవరు కూడా ఒకేసారి గొప్ప వాళ్ళం కాదు. వీఆర్ ఆల్ కమ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్యామిలీ. అత్యంత హీనస్థితిలోంచి పైకి వచ్చాం మేము. ఈరోజు ఏదో పెద్ద 1, 2, 3, 4, 5 పోతు బొబ్బ చెల్లుగా కట్టుకున్నాయి. ఇన్ని బాక్సుల ముందు వాక్యం చెప్తున్నాం. ఒకప్పుడు 10 మందికి గట్టి అరుచుకుంటూ వాక్యం చెప్పు. ఇవాళ కొత్తగా మా పాటర్ గారికి సౌండ్ ఎవరు ఆడుతున్నారు అని అడిగితే కానీ రాడమ్మా వడ్డీ ఇప్పుడు మళ్ళీ తెలుసు మీకు సంగతి. కోపలు 2 ఉంటారు, ఒకటి ఎఫ్రాయిముని ఇంకోటి కుమారుని. వాళ్ళ సౌండ్ మాత్రమే కావాలి మాకు, లేకపోతే పని అవ్వదు బండి. కొందరు అఫోర్డ్ చేస్తారు, కొందరు అఫోర్డ్ చాలా చిన్నోళ్ళు కాదు పెద్దోళ్ళు కదండి. వాళ్ళు అందరూ అఫోర్డ్ చేయలేరు. ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఆ బాక్స్ నాది మీకు వినబడితే చాలు. అంటే నా పాయింట్ అలా ఏంటంటే, నా ఉద్దేశం అలా ఏంటంటే, స్థాయి పెరిగిపోయింది మనకి. ఎవరన్నా పిలిస్తే చాలు అని చూసేవాళ్ళు మా పాటర్ గారిలో. ఇప్పుడు పిలుస్తుంటే ఎంతమంది వస్తున్నారు అంటున్నారు. మళ్ళీ అక్కడ 100 మందికి మధ్య రావడం మానేసంగా. గతాన్ని మర్చిపోతున్నారు మనుషులు, మూలాలు మర్చిపోతున్నారు మనుషులు. మన జీవితం ఏంటో, మన స్థాయి ఏంటో. అబ్బెబ్బే సంవత్సరం అంతా ఒకే చీర కట్టుకునే దానివి,
ఇంకో చీర ఉంటే ఏ పుట్టినరోజులకో మంచి మంచి కార్యక్రమాలకో వేసుకుంది. ఇప్పుడు నెలంతా 30 చీరలు కట్టుకున్న వేసుకుందామంటే వయసు లేదు, ఆరోగ్యం లేదు అప్పుడు కదా. నా మాటలు ఆలకిస్తాను ప్రియమైన దైవజనాంగమా. నీ గతం నీకేమైనా జ్ఞాపకం వస్తుందా? నువ్వు ఏ స్థితిలోంచి ఇక్కడ బయలుదేరావు, ఏ స్థితిలో ఇక్కడ దాకా వచ్చావు, ఏ గర్వాన్ని చూపిస్తున్నావు, ఏ పొగరుబొత్తనాన్ని చూపిస్తున్నావు, ఎంత దూరం వెళ్ళిపోయావు. ఒక్కసారి నా ప్రభు పిలుస్తున్నాడు. ఇలాంటి సభలు మనకు పట్టిన దుమ్ము కాస్త దులిపి మరలా ప్రభువు దగ్గరకు తీసుకొచ్చేదే ఈ మహిమకరమైనటువంటి కార్యక్రమాలు. దేవునికి స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి, ఇన్ని నెలల ముందు సేవకుడిని బుక్ చేశారు అంటే అది సేవకుడు బిజీగా ఉంటాడని కాదు, అంత ముందుగా వారు ప్లాన్ చేసుకున్నది. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దాట్. దేనికి వారు సీరియస్ చెప్పండి, ఎందుకు సీరియస్? మరలా సంఘము ఉజ్జీవించబడాలి అని సీరియస్. మరలా నీకు నీ కుటుంబంలో ఉన్న అగాధం కాస్త దూరం అయిపోయి మరలా కట్టబడాలి, మరలా కుటుంబంగా నువ్వు కట్టబడాలి, ప్రభువులో నిలబడాలి. అండ్ దే ఆర్ డామ్ షూర్ అబౌట్ దాట్. తమ హృదయమునకు దగ్గరగా ఉన్నదేదో అది విడిచిపెట్టేశారు. కానీ ఆ వ్యక్తి మాత్రం, హేరోదు మాత్రం సీట్ ఎక్కడ పోతుందోనని పొరపాటుని ఇంచు కూడా కదిలినోడు కాదు. అమ్మా, నా ప్రభు పిలిచినప్పుడు నువ్వు ఎవరిని విడిచిపెట్టి రాగలుగుతున్నావు? నీ పాపాన్ని విడిచిపెట్టి రాగలుగుతున్నావా? అక్రమ సంబంధాలు విడిచిపెట్టి రాగలుగుతున్నావా? తప్పుడు సహవాసాలు విడిచిపెట్టి రాగలుగుతున్నావా? ఆ కొల్లు కొంపల దగ్గర, ఆ సారా కొంపల దగ్గర, ఆ బట్టల దగ్గర జీవితాన్ని వేస్ట్ చేసుకుని విడిచిపెట్టి రాగలుగుతున్నావా? ఆ పార్కుల్లో ఓయేరుములంటూ చట్టా పట్లేసుకుని సిగ్గు లజ్జ మానం మర్యాద ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు అమ్మ పరువు నాన్న పరువు తీసేసి నీ జీవితం అంతా బజారు పాలు చేసేసిన ఆ పాపిష్ట బ్రతుకుని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రాగలుగుతున్నావా? ప్రభు దగ్గరికి రాగలగాలి. చిన్నప్పుడు ఈ బెల్ట్ డ్రమ్ము కట్టేవాడు మా బాబు, మా నాన్నగారు తగిలించుకుని కొడుతుంటే ఒక పాట పాడేవారు. ఆ పాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోయు, ప్రయాసపడి భారము మోయు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, చెంతకు పరుగిడి వేగమే అంటుంటే త్వరగా రమ్మంటుంటే కొత్తగా పాట వచ్చింది అలా అంటారు కదా. ఉన్న పాటున రాలేకపోతున్నాను. ఇది ఎక్కడ గొడవ? ఇది ఉన్న పాటలు రాలేకపోతే దేవుడు ఏం చెప్పాడు? ఆయన ఏమంటాడు? ప్రభా పిలిచావు కదా, ఉన్న పాటున నేను వచ్చేస్తాడు ప్రభు సమస్తని విడిచిపెట్టంటే కొత్తగా ఆయన బయలుదేరాడు. అది సుధామధుర కిరణాలంట, గోల్డెన్ హిట్స్ అన్నారు దాన్ని. ఎంఎం కీరవాణి గారు రాశాడు. అలాగా ఈయన పేరు బాలసుబ్రహ్మణ్యాన్ని పట్టుకుని ఉన్న పాటున రాలేకపోతే, మరి ఏం చేస్తావు రాకపోతేనే? ఇప్పుడు వస్తావు పాప నువ్వు. పొళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, ఫిగర్ అంతా పోయి షుగర్ వచ్చేసిన తర్వాత, 4 ఎకరాలు ఎగిరిపోయిన తర్వాత, అదే జుట్టే 4 ఎకరాలు ఎగిరిపోయిన తర్వాత అప్పుడు ఈ దిగో దేవా ఎందుకు పాప వచ్చి ఏం చేస్తావు చెప్పోసారి? మెట్టెక్కలని 10 మంది పట్టుకోవాలి, నిన్ను తొడాలంటే ఇంకెలా ఉండిపోతావు, మళ్ళీ ఇలా ఉండిపోయి ఇంకంత మళ్ళీ పైకి లేకపో. ఓ స్వీట్ పెడదామంటే సమస్య, ఉట్టి ఇద్దామంటే సమస్య, గట్టిగా తగిలితే పళ్ళు అంటావా? ఈ వయసులో వచ్చి ఏం చేద్దాం? వయసులో ఉన్నప్పుడేమో లోకానికి ఇచ్చేసావా, పాపానికి ఇచ్చేసావా, సంపాదనకి ఇచ్చేసావా, త్రాగుబోతులకు ఇచ్చేసావా, సినిమాలకు షికారుకు రోడ్డుకి ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత వస్తున్నాడు ప్రభు అంటే ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరు మామిడికాయ తింటారా? అప్పుడు వస్తుందా? మామిడికాయ తిన్నారా? మీరు తింటున్నారు, నేను వచ్చాను మామిడికాయ తింటున్నారా అని అన్నాను అంటే అర్థం ఏంటి? నాకు పెట్టండి అని అర్థం. మన ఆంధ్రాలో ఉండి అడగక్కర్లేదు, అమ్మాయి కూర చాలా బాగుందామంటే చాలు ఇంకోటి పెట్టామని అర్థం. దానికి ఇదే మీకు ఆనవాలి, ఒక ఎగరు వచ్చి సాంబార్ ఎవరు వండారమంటే ఇంకో గరిటె అని అర్థం. అలా సాంబార్ పొగడరు, చికెన్లో మటన్లు ఫిష్ని మాత్రమే, తలకాయ మాసాన్ని మాత్రమే పొగుడతారు. అంటే అర్థం ఏంటంటే ఇంకొక పీస్ అయ్యి అని అర్థం. అమ్మ దాని ఉద్దుత లోపల ఏముంటాడు ఇంతకని, దానికి ఇదేమే కానవాలి. మాటలు అలగిస్తున్న ప్రియమైన దైవజనంగా త్వరగా నువ్వు ప్రభు దగ్గరికి రాగలగాలి. అమ్మాయి నేను ఇచ్చే నీళ్ళు ఎవడు తాగితే దప్పికండు, అయ్యా నాకు నీళ్ళు ఈ ప్రభా,
నీ భర్తను తీసుకురా. పెళ్ళి అవ్వలేదండి. కరెక్టేలే, పెళ్ళి కాలేదు, కానీ 5 నీ వద్ద ఉన్నారు. తమ కుండను అక్కడే విడిచిపెట్టి నేను చెప్పిన దాన్ని, నేను చేసిన దాన్ని నాతో చెప్పిన వాడిని మీకు చూపిస్తానని చెప్పి ఒక వ్యభిచారి, సారీ ఈ మాట అన్నందుకు కదా కాస్త కఠిన పదజాలం వాడతానే, దాన్ని ఒళ్ళమ్ముకుని బ్రతికే ఒక నీచ వృత్తులు ఉన్నదే ప్రభు దగ్గరకు వస్తే నువ్వెందుకు రాలేకపోతున్నావు? ప్రభు దగ్గరికి బలం ఉండగా ప్రభు దగ్గరికి రావాలి, జీవితం ఉండగా దేవుని దగ్గరికి రావాలి. టైం అవ్వలేదు, ఇంకా టైం ఉందనుకోవద్దు, ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు. ఇప్పుడే నువ్వు ప్రభు దగ్గరకు, నీవు దేవుడి దగ్గరకు త్వరగా తమ హృదయములకు దగ్గరగా ఉన్న ఆ మందలు విడిచిపెట్టి వారు చూద్దాం అనుకుని వెళ్ళారు. అది 3వ సంగతి. ఇక 4వ సంగతి చెప్పి నా వాక్యాన్ని ముగింపులకు నేను తీసుకొస్తాను. 20వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అంతటా స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దయచేసి మీ తలపైకి ఎత్తండి. ఇది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఎలాగ రాయబడిందంటే, వారు స్తోత్రము చేయుచు ప్రచురము చేయుచు వెళ్ళిరి అని రాయబడింది. చెప్పండి ఎలాగట, చెప్పండి సార్, మళ్ళీ చెప్పాలి అందరూ. ప్రచురము చేస్తూ తలపైకి ఎత్తండి, ఒకసారి తలపైకి ఎత్తండి. ఇందుకు ఏమని ప్రచురం చేయాలి? రాజుల కంటే రాజుగారు పుట్టాడని చెప్పలేరు. ఏ రాజు కాదు, ఏ రాజు కంటే మరో రాజు ఉన్నాడు అని రాజుగారిని తక్కువ చేసి చెప్పాలి. అలా చెప్పగలమా? అలా చెబితే రాజుగారు ఊరుకుంటాడా? ఇలాగ కోసిడా? మీకు సంగతి చెప్పనా సార్, మీకు ఇష్టం చెప్పనా? హీరో తట్టండి కొడుకులు చంపేసినట్టు పోవా, వాళ్ళ అమ్మని చంపేసాడంట. ఎందుకు అనుకున్నారు? నేను చచ్చిపోతే నన్ను చంపేసి ఈవిడ మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కంటదేమని చెప్పని సొంత తండ్రి కొడుకుని కూడా చంపేశాడట. అంత సింహాసనం అంత పిచ్చి. అలాంటి వాడికి ఇతడు రాజు కాదు ఇంకో రాజు పుట్టాడంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? రాజు ఒప్పుకుంటాడా? నాలుగు కోసేరా. ప్రధాన యాజకులారా, మీ దగ్గర బలి అర్పిస్తున్నారు, బలొద్దు, మీ అందరి బదులు యేసుప్రభు బలి అర్పిస్తున్నాడు, ఇక మీదట మీరు బలి ఇవ్వకండి, గొర్రెపిల్లని ఇవ్వకండి, మీ హృదయాలు మాత్రమే అంటే ప్రధాన యాజకులు ఊరుకుంటారా? అసలే తవలో పుల్లెట్టుకుని తిరుగుతున్నాడు అన్న కైప, ఆడు ఊరుకుంటాడా? మనడు మంచి అద్భుతమైన స్టిక్ మినిస్ట్రీ చేస్తా తెలుసా మీకు? స్టిక్ మినిస్ట్రీ, అద్భుతమైన పొలల పరిచయం చేస్తాడు. ఎవరన్నా కలిసి ఉంటే మధ్యలో అద్భుతమైన పొల్ల వేస్తాడు, ఆ పొల్లతో అంత రగులుకుంటూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళ మధ్య ఏళ్ళు ఏమైనా ఉండగలరా? అయినా భయపడ్డరా? భయపడకుండా ధైర్యముగా యేసుని గురించి ప్రకటన చేయొచ్చు ఉన్నారు. ఆ ధైర్యముగా వరేసిన ప్రకటన బట్టి, వారు భయపడని సింహాసనాన్ని బట్టి, వారు భయపడిన ప్రధాన యాజకుని బట్టి, వారి ధైర్యమును బట్టి దేవుడు వారికి మహిమను అనుగ్రహించాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి దానికి భయమే మన బ్యాచ్కి. ఆడపిల్లలకైతే బల్లి అంటే భయపడతారు, లెక్కల అంటే భయపడి ఒక అర్థం ఉంది, హిందీ టీచర్ గారికి భయం అంటే ఒక అర్థం ఉంది, ఇంగ్లీష్కి సైన్స్కి కొంత తెలుగు కూడా భయపడతారు అనుకోండి. వీటికి సబ్జెక్టుకి భయపడిన ఒక అర్థం ఉంది. ఒక మ్యాటర్ అంటే భయపడతారు, ఒక టీచర్ గారు అంటే భయపడతారు, కొందరు బల్లికి భయపడతారు, కుక్క పిల్లకి కూడా భయపడతారు. బావు అంటే బాబాయ్ అది పోను చేసుకుంటారు. ప్రతిదానికి భయమే. ఒకరు వచ్చి అమ్మ ఈరోజు నీ కుక్క పిల్ల ఎదురొచ్చింది, అది రాకూడదు అంటే భయం. ప్రతిదానికి భయమే. కానీ భక్తుల గురించి ఒక మాట వ్రాయబడి ఉంది. ఏంటి చెప్పనా? అద్భుతమైన మాట ఉంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీతిమంతులట కదలక నిత్యము నిలుసు సియోను కొండవలే వారు ఉంటారట. దేనికి భయపడరు, శత్రువుకు భయపడరు, మరణానికి భయపడరు, సింహాల బోనికి భయపడరు, అగ్నిగుండానికి భయపడరు, కాన్గిచ్చే సంగతి తగ్గిపోతున్నారేమని భయపడరు. ధైర్యంగా వారు బోధిస్తారు. దేవునికి స్తోత్రం. పోనీ శాకుడు ఏమన్నా ఆత్మవేషం చేత నింపబడి నువ్వు పాపం చేస్తున్నావు, నీ బతుకు మార్చుకుంటే అయ్యగారికి నా కోసం ఎవరు చెప్పేశారు అంటావా? ఊరే మరి మీకు చెప్పతే ఇంకెవరు చెప్పాలి? బరకమా మారు మనసు పొందు, టెంట ఎత్తబడు, ఆర్కెస్ట్రా అని మీరు మారు మనసు పొంది ఇలా చెప్పనా? మీరు ఎవరు చెప్పాలి? మీకే కదా చెప్పాలి, మీకే చెప్పాలి. పోనీ మీకు చెప్తామంటే నాకు సాయి గారికి ఎవరికి బైక్ ఇచ్చేయారు, ఇంకెలా చెప్పాలి చెప్పండి ఒకసారి.
సేవకుడు వాక్యం చెబుతున్నాడంటే, గద్దిస్తున్నాడంటే ఆ గద్దింపునకు నీవు తిరగబడమని కాదు, పగలబడమని కాదు, బ్రతుకు మార్చుకోమని. దేవునికి స్తోత్రం చెప్పండి. కోడిగుడ్డు ఉందా? కోడిగుడ్డు లేదా? తెలిసే ఎందుకనే తెల్లగా ఉంటుంది, మరి తెల్లరు కదా తెల్లనట్టు అని చెప్తారేంటి? కోడిగుడ్డు లోపల నుంచి పగిలిందనుకో, అందులోంచి జీవం బయటకు వస్తుందని అర్థం. అదే కోడిగుడ్డు బయట నుంచి పగిలిపోయిందనుకో, ఒక జీవం పోయింది అని అర్థం. కోడిగుడ్డు దానికి అదే పగిలిపోవాలి, అప్పుడు అందులోంచి ఒక కోడి పిల్ల బయటకు వస్తుంది, ఒక పుంజో పెట్టో బయటకు వస్తుంది. అది నాటుకోడంట. ప్రపంచంలో అన్ని మాంసాల కంటే మనుషులకి హాని చేయని మాంసం ఏమైనా ఉందంటే నాటుకోడే. తెలుసా? అది ఏమాత్రం హాని చేయదు. మిగతా కోళ్ళండి మీకు తెలుసు, నాకంటే మీకే బాగా తెలుసు. కోడిగుడ్డు దానంతట అదే పగిలితే జీవానికి గుర్తు. నీవుగా పగిలవా, నీలో జీవం రాబోతుందని అర్థం, నీలో మహిమ రాబోతుందని అర్థం, నీలో అభిషేకం రాబోతుందని అర్థం, నీ సేవ దీవెనకరంగా మార్చబడబోతుందని అర్థం, అనేకులకు దీవెనకరంగా ఉండబోతుందని అర్థం, నిన్ను కూర్చున్న స్థానములు ధన్యమైనవి అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పగలని క్రైస్తవులు దేవునికి అక్కర్లేదు, పగిలే మనుషులు దేవునికి కావాలి. ధైర్యంగా వారు ప్రకటించారు, పగిలిపోయారు. రాజునకు భయపడలే, ప్రధాన యాజకులకు భయపడలే, అన్న కైపకు భయపడలే. వారు స్తోత్రము చేయొచ్చు, ప్రచురము చేయొచ్చు తిరిగి వచ్చారు. అనేకులకు దీవెనకరంగా వారు మార్చబడ్డారు. ఆ కొందరు గొర్రెల కాపర్ల కోసం ఈరోజు వాక్యం జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి ఇట్టి జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుందా? ఇట్టి జీవగ్రంథంలో నీ బ్రతుకుని సమర్పించగలుగుతున్నావా? ఇట్టి మహిమ చేత సమాజం నింపబడుతుందా? మన క్రిస్మస్ అవగానే ఒక లైటింగ్కి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాం. క్రిస్మస్ అనగానే తిండికి బట్టలకు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నాం. ఒకవేళ లేకపోతే అప్పన్న చేసే సీటు పాడేసినా సరే క్రిస్మస్ పండుగ చేయాలని ఆశపడుతున్నాం. కానీ క్రిస్మస్ అన్న అందరికీ రాని మహిమ, అందరికి వచ్చింది దర్శనం, కానీ అని ఆశపడుతున్నావా? ఆ మహిమని జయించాడు, తిరిగి లేచాడు, సమాధిని జయించి తిరిగి లేచి పైకి వెళ్తూ ఆయన మరలా వస్తున్నాడు. నువ్వెక్కడే ఉండి ఎక్కడో ఉండి ఈ శబ్దంతో ఆలకిస్తున్నా ఒక సేవకుడిగా చెప్తున్నాను, నా ప్రభు ఈ లోకానికి వచ్చింది ఓ కులాన్ని ఉద్ధరించడానికో, ఓ మతాన్ని ఉద్ధరించడానికో, ఓ ప్రాంతాన్ని ఉద్ధరించడానికి రాలేదు, నీకు మహిమ ఇవ్వడానికి. పాపము చేత మహిమను కోల్పోయిన నీ నా జీవితంలో, పాపము చేత, శాపము చేత, దోషము చేత పట్టబడిన మానవ బ్రతుకులకు, నరకానికి పాపానికి జోగుతున్న మానవులకు విడుదల ఇవ్వడానికి, విజయం ఇవ్వడానికి, మహిమను ఇవ్వడానికి నా ప్రభు లోకానికి వచ్చాడు. ఇట్టి ప్రభుకి నీ హృదయంలో రాత్రి చోటిస్తావా? నీ గుండెల మీద కాదు, నీ నెత్తి పక్కన కాదు, నీ మొబైల్ ఫోన్లో కాదు, నీ హృదయంలో చోటు ఇవ్వగలవా? అలాగ చోటు ఇవ్వగలిగితే ఈరోజు గొర్రెల కాపర్లకు ఉన్న మహిమ చేత మనము కూడా నింపబడతాం. అట్టి మహిమ చేత ప్రభు రాకడ మన పోకడ పర్యంతము ప్రభు మనందరూ నిలబెట్టి ఆస్వాదించి వాడుకొనుగాక. అందరిలాగు లేచినబడండి.